ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే మిగతా ఎవరైనా ఉన్నారా మీ బ్యాక్ ఎండ్? ఎందుకంటే రేవంత్ రెడ్డి మీరు నిరుద్యోగులు కాదు, పేడ్ ఆర్టిస్టులు, పేడ్ కుక్కలు, అసలు మీకు అసలు స్కిల్సే లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? మరి మేము పేడ్ ఆర్టిస్ట్ అయితే మళ్ళీ ఆ రోజు ఇండియా ప్రెస్ క్లబ్లో పిలుచుకొచ్చింది కదా, ఆ రోజు వాళ్ళ జెండా కప్పుకొని పిలుచుకొచ్చారు కదా ఇక్కడికి. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఎవరైనా ఉన్నారా ఇక్కడ పార్టీ చుట్టూ? ఎవరైనా ఉన్నారా? మేము మా ఆవేదన, మాకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద మేము ఎట్లా ఉంటున్నామో మా పేరెంట్స్ తెలుసు, మాకు తెలుసు. మీరు ఏసీ కార్లలో తిరుగుకుంటా ఆ రోజు ఏం మాట్లాడారు? పేడ్ ఆర్టిస్టులు అంటే ఇష్టం వచ్చినట్టు నేను కూడా మాట్లాడతాం. మళ్ళీ చెన్నగాని దయాకర్ ఎవరు? పేడ్ ఆర్టిస్ట్ కాదా? బల్మూరి వెంకట ఎవరు? పేడ్ ఆర్టిస్ట్ కాదా? వాళ్ళు రాలేదా? ఎవరు చెప్తే వచ్చిరో మళ్ళీ ఆ రోజు? వాళ్ళకి ఎమ్మెల్సీ వచ్చినాయి, వాళ్ళ పదవులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈరోజు ఎన్నో దాక్కున్నారు. రోడ్ల కూడా మేము తిరుగుతున్నాం కదా, మేమే కదా పరిష్కరించుకుంటున్నాం. ఆ రోజు వచ్చి వాళ్ళు రెచ్చగొట్టిపోతే ఇక్కడ ఉన్నది మేమే కదా. ఇప్పుడు నడి రోడ్డు మీద పడ్డది మేమే కదా అక్క, వాళ్ళైతే లేరు కదా. ఇప్పుడు ఇష్టానుసారంగా వచ్చి మాట్లాడి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు గెలవడానికి కోసం ఏమేమో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం.